సార్, నటుడు ఉదయ్ కిరణ్ చనిపోవడానికి గల కారణం చిరంజీవి అని ఒక యూట్యూబ్ ఛానల్లో కథనం చేశారు. సో ఈ టాపిక్ ఇప్పుడు వైరల్ నడుస్తుంది. దీంట్లో ఏది నిజం అంటారు? ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణాలు, కర్ణుడు చావుకి అనేక కారణాలు, ఎలాగో అన్ని కారణాలు. అంటే సినిమా ఛాన్సెస్ రాకుండా ఎవరైనా ఆపేశారంటారా వెనకాల, లేకపోతే స్వతహాగా ఆయనకి ఛాన్సెస్ ఇవ్వలేదంటారా? దీనికి ఏంటంటే కారణాలు ఏవైనా సరే ఆయన ఎవరు గుర్తు తీసుకోమన్నారు? పోనీ సినిమాలు లేకపోతే సీరియల్ ఉంటాయి, సీరియల్ లేకపోతే ఇంకేదో ఉంటుంది, అలాగా ఆలోచించవచ్చు కదా. కానీ చిరంజీవి గారి పేరు ఎందుకు వచ్చింది ఇందులో? ఏవైతేనే ఎవరైతేనే మొత్తానికి ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సార్, నటుడు ఉదయ్ కిరణ్ చనిపోవడానికి గల కారణం చిరంజీవి అని ఒక యూట్యూబ్ ఛానల్లో కథనం చేశారు. సో ఈ టాపిక్ ఇప్పుడు వైరల్ నడుస్తుంది. దీంట్లో ఏది నిజం అంటారు? అంటే మనం చనిపోయిన వాళ్ళ గురించి, ముఖ్యంగా నాలాంటి వాడు, నాకేదో క్రెడిబిలిటీ కొంత ఉందని అనుకుంటాను. నాకు వచ్చిన ఫాలోయింగ్ బట్టి, నాకు వచ్చిన మెసేజ్లు వాట్సాప్లు బట్టి కొంత అనుకుంటున్నాను. మనం ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు, ఎవరిని కూడా మద్దతు పలికే వాళ్ళం కాదు. న్యాయం ఎక్కడుంది అక్కడ చెప్తాం. కానీ ఇప్పుడు నువ్వు వైరల్ అవుతుందని అన్నావు గనక, మరి మనం వీడియోలో ఉన్నాం గనక, దీన్ని చాలా మంది కోరుకుంటున్నారు గనక నేను చెప్తున్నా. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణాలు, కర్ణుడు చావుకి అనేక కారణాలు, ఎలాగో అన్ని కారణాలు. ఒకటి, ఉదయ్ కిరణ్ అంత ఓవర్ నైట్ రైజింగ్ స్టార్ లాగా ఎదిగే పరిస్థితి రావడం ఆయన దురదృష్టం. గ్రాడ్యువల్ గా పెరిగితే బాగుండు గాని ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అంటే నాకు ఎంత అనిపించిందంటే, ఆ రోజుల్లో రాజేష్ ఖన్నా, ప్రేమదేశంలో అబ్బాసు, వీళ్ళకున్న క్రేజ్ వచ్చింది దీనికి. అంటే ఉదయ్ కిరణ్ ని చుట్టుముట్టేసేవాళ్ళు. ఉదయ్ కిరణ్ సినిమా చూస్తున్నాడంటే ఆ సినిమా హాల్ నిండా అమ్మాయిలే. అది నేను కళ్ళారా చూసాను. ఇక్కడ చిరంజీవి గారి తాలూకు కూతురుతో నిశ్చితార్థం అయిన తర్వాత కొన్ని అపశృతులు దొల్లాయి. దీనికి కారణాలు మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు కూడా. దానికి కొంచెం ఆ పెళ్లి తప్పిపోవడం అన్నది ఎవరికైనా మానసికంగా గాయం అవుతుంది. వాళ్ళ యాంగిల్లోంచి వాళ్ళు తప్పుకున్నారు. ఈయన అంతకుముందు చిరంజీవి గారు అల్లుడు, చిరంజీవి గారి పెద్ద మ్యాన్ చేసుకుంటున్నాడు, ఇలాంటి ప్రచారాలు అయిన తర్వాత అందరూ ఏమైందిరా అంటారు. ఇది ఎలా ఉంటుందంటే, ఆ చెప్పడం వల్ల ఆయనకి మానసికంగా బాగా బాధ. తర్వాత దానికి కారణాలు ఏమైనా కావచ్చు. ఇండస్ట్రీలో ఒక్కసారి ఆయనకి సినిమా 10-12 మంది ప్రొడ్యూసర్లు క్యూలో ఉండి వాళ్ళ డేట్స్ కోసం ఆలోచిస్తున్నటువంటి రోజుల్లో ఒకేసారి ఇంటి ముందు ఎవరూ లేకపోవడం, ఆయన ఫోన్ మ్రోగకపోవడం, అది మానసికంగా గాయపడడానికి కష్టమే కదా. మూడవది, ఆయన చేసుకున్న భార్య, ఇది మాత్రం ధైర్యంగా నేను చెప్పగలను, అనుకూలవతి కాదు. ఆవిడకేదో తప్పు దొరికింది. సహజంగా మగవాళ్ళలో తప్పులు ఉంటాయి. ఆయన పొరపాటు చేయకపోయినా పొరపాట్లు చేసే, తప్పులు చేసే అవకాశాన్ని కొంతమంది మోడర్న్ అమ్మాయిలు చేస్తారు. వాళ్ళు దే డోంట్ మైండ్ మాట, అంతే. అది వాళ్ళు ఇది తప్పని అనుకోరాలు. జస్ట్ దే ఎంజాయ్ ది యూత్, అంతే. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే పెళ్ళైన తర్వాత ఏం ఎంజాయ్ చేస్తాం అంటారు. అది వాళ్ళ నేచర్. ఇక్కడ భార్య అనుకూలవత అయినట్టయితే బాగుండేది. కానీ తన కష్టాలన్నీ సుధ అనే ఒక ఆర్టిస్ట్ ఉంది. ఆ సుధని అమ్మాని పిలిచి అమ్మాని చెప్పుకునేవాడు. సుధ కూడా ఎంతవరకు వెళ్ళిందంటే, ఉదయ్ కిరణ్ ని దత్తత తీసుకుందాం అన్నంతగా వెళ్ళిపోయింది. వీలునామా కూడా తయారు చేసేసింది. ఆ స్థితికి వెళ్ళిపోయింది అన్నమాట. అంత అనుబంధం ఉదయ్ కిరణ్ కి సుధకి మధ్య ఉంది. తర్వాత ఇక్కడ అనుకూలవతి కాకపోవడం వల్ల, రోజు పోట్లాట ఉండడం వల్ల, సినిమాలు రాకపోవడం వల్ల తమిళ ఫీల్డ్కి వెళ్ళాడు. తమిళ ఫీల్డ్ లో కూడా రావడం, మాట్లాడడం, వెళ్ళిపోవడమే తప్ప ఏమీ జరగలేదు. బాలచంద్ర పిక్చర్కి వెళ్ళాడు. బాలచంద్ర పిక్చర్ మధ్యలో ఆగిపోయింది. అంటే వాళ్ళు అనుకుంటారమ్మా, నేను దురదృష్టవంతుడిని గాని మరీ ఎంత దురదృష్టవంతున్నా, మొత్తం అన్ని దిక్కులు దిగ్బంధం చేశాయి. అంటే సినిమా ఛాన్సెస్ రాకుండా ఎవరైనా ఆపేశారంటారా వెనకాల, లేకపోతే ఆయనకి ఛాన్సెస్ ఇవ్వలేదంటారా? దానికి కారణాలు వేరే ఉంటాయమ్మా. సినిమాలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోవు కదా. అలాగే బాలచంద్ర సినిమా నిజంగా ఆగిపోయింది, ఫైనాన్స్ లేక ఏదో. ఇంట్లో చూస్తే మనశ్శాంతి లేదు. అప్పుడు మిగిలింది ఏమిటి? డబ్బులు లేవు.
ఏదో అప్పుడు చేశాడు. ఇన్ని ఒకసారి చుట్టూ ముట్టేసరికి తనకి మరో అవకాశం లేకుంటే ఆయన ఉరి తీసుకున్నాడు తప్ప దీనికి ఎవరో కారణం అని ఆపాదించడం కరెక్ట్ కాదు. ఓకే. కరెక్ట్ కాదు. దీనికి ఏంటంటే కారణాలు ఏవైనా సరే ఆయన ఎవరు ఉరి తీసుకోమన్నారు? పోనీ సినిమాలు లేకపోతే సీరియల్ ఉంటాయి, సీరియల్ లేకపోతే ఇంకేదో ఉంటుంది, అలాగా ఆలోచించవచ్చు కదా. కానీ చిరంజీవి గారి పేరు ఎందుకు వచ్చింది ఇందులో అంటారమ్మా, రకరకాల వార్తలు వస్తుంటాయి. అది మనం తెలిసిన వాళ్ళు మనం ఆ మాట చెప్పకూడదు. కారణాలు ఒకటిగా చెప్పా కదా, కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని కారణాలు కూడా ఉదయ్ కిరణ్కు ఉంది గనక ఏవైతేనే ఎవరైతేనే మొత్తానికి ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సో ఉదయ్ కిరణ్ గారి చావు వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనేది ఇప్పటికీ కూడా అందరికీ క్లియర్ గా తెలియదు. బట్ మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ లో పెట్టేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.